ఆగండి ఆగండి ఆగండి. నేను ఎక్కడ ఎందుకు కూర్చున్నాను తెలియాలంటే ముందు నా కోసం తెలియాలి. ఇదే మా ఊరు. మా ఊరి పేరు కుందవానిపేట. మా ఊరంటే నాకు చాలా ఇష్టం. దానికి 2 కారణాలు. ఒకటి మా ఫ్రెండ్స్, ఇంకోటి మా నాన్న. అదే ఈరోజు మనం స్కూల్కి వెళ్ళకుండా పెంకట్ ఆడుకుందాం రా. నా దగ్గర బాల్ కూడా ఉందరా. ఒరే రాజు. చెప్పురా. నీ బ్యాగ్ ఏదిరా? అదిగో నాన్న. పదరా స్కూల్కి పదరా. లైఫ్లో మనం ఏం పని చేసినా చాలా ఇష్టంగా చేయాలి. చదువైనా సరే ఇష్టంగా చదవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఇష్టపడతారు, ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారో ఒక్కొక్కరుగా లేచి చెప్పండి. సార్ నాకు ధోని అంటే ఇష్టం సార్. చిరంజీవి అంటే ఇష్టం సార్. మా నాన్న అంటే ఇష్టం సార్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. శబాస్. స్కూల్లో ఏం చెప్పారు నాయన? మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు, చదువును మాత్రమే ఎవరు తీసుకోలేరు నాన్న. నాన్న అది నాకు కావాలి. డబ్బులు లేవు నాయన. ఓ నాన్న నువ్వెప్పుడు ఇంతే. నాయన ఏలే నాయన నీకోసం ఏం తెచ్చాను చూడు. థ్యాంక్ యూ నాన్న. పొద్దున్నే చేపల వేటకి వెళ్తాను నాయన, నువ్వు పడుకో. సరే పడుకో నాయన. నాయన బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను నాన్న. సరే పద. తిన్నావా? తిన్నా నాన్న. చదువు అంతా చక్కగా సాగుతుందా? చక్కగా ఉంది నాన్న. సరే తీసుకున్నా. చదువు మానే నాయన, ఇల్లు గడవట్లేదు. నాతో పాటు చేపల వేటకు వచ్చే నాయన. సరే నాన్న వస్తా. పవనైపోతుంది. ఈ బతుకు పుట్ట ఈ వాసన నాకు నచ్చట్లేదు. నేను అయిపోతుంది. నేను అయ్యా, నేను బ్రతికిన చచ్చిన ఈ గుడిసెలోనే, కానీ నేను రాలేను. ఏమన్నావు? సావు, ఈ బతుకు నువ్వే బతుకు.
బులోడు దగ్గర నీకు ఇవ్వడానికి ఏమీ లేవు. ఇగో ఈ డబ్బులు తీసుకో. నాయనా నా బెస్ట్ ఫ్రెండ్ మీరే. నా మంచి చెడు ఆనందం విజయం అన్నిటి వెనక మీరే ఉన్నారు. నా కోసం మీరు ఎంతో త్యాగం చేశారు. ఈ సినిమా మా నాన్నకు అంకితం.